హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు ఒక హెల్దీ స్నాక్ రాగి జంతికలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దానికి 2 కప్పుల రాగి పిండి. మీరు ఇంట్లో ఆడించుకున్నదైనా సరే, బయట నుంచి స్టోర్ నుంచి తెచ్చుకున్నదైనా సరే. 2 కప్పుల రాగి పిండికి అరకప్పు బియ్యపు పిండిని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు, ఒక స్పూన్ ఆనియన్ సీడ్స్, వీటి బెనిఫిట్స్ నేను తర్వాత చెప్తాను. ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ కారం అండ్ ఒక టీ స్పూన్ పసుపు. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందాక ఆనియన్ సీడ్స్ వేసాం కదా! టేస్ట్‌తో పాటు డిష్‌కి ఒక స్పెషల్ ఫ్లేవర్ ఇవ్వడంతో పాటు హెల్త్‌కి ఇవి చాలా మంచిది. హార్ట్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి, బ్లడ్ ప్రెషర్ ఉన్న వాళ్ళకి అండ్ ఇంకా ఆస్త్మాని రిలీవ్ చేస్తుందంట. అండ్ ఆల్సో డయాబెటిస్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. మెమరీ పవర్ కూడా పెరుగుతుందంట. సో, మనం వాడే డిషెస్‌లో కలోంజీ సీడ్స్‌ని యాడ్ చేసుకోవడం చాలా మంచిది. ఇప్పుడు ఇవన్నిటిని ఒకసారి చక్కగా కలిసేలాగా మిక్స్ చేసుకుందాం. మిక్స్ చేసుకొని, ఇప్పుడు మనం జంతికలకి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలుపుకోవాలి. నేనిందాక ఇందులో ఇంకొక ఇంగ్రీడియెంట్ యాడ్ చేయడం మర్చిపోయాను. 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేసుకోండి. పచ్చి నువ్వులే. నువ్వుల్ని ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. నువ్వులు కూడా వేసుకొని బాగా కలుపుకొని 2 టేబుల్ స్పూన్ల కాసిన నూనెని వేసుకోవాలి. వేడి వేడి నూనెనే ఇందులో వేసుకోవాలి. చూడండి, చెయ్యి కాలుతుంది కాబట్టి కొంచెం కొంచెంగా పక్క నుంచి అలా మెల్లగా నూనంతా కూడా పిండిలో కలిసేలాగా కలుపుకోండి. చెయ్యి మాత్రం జాగ్రత్త. ఎందుకంటే ఇందులో మనం చాలా వేడి నూనెని పోసాం. ఇప్పుడు మనం వేసిన పిండిలో జిగురనేది ఉండదు. అందుకని వేడి నీళ్లు కాచుకొని ఆ వేడి నీళ్ళతో మనం పిండిని కలుపుకోవాలి. చూడండి, నేను వేడి వేడి నీళ్లు పోసాను ఇప్పుడు ఈ పిండిలో. కొంచెం కొంచెంగా హాట్ వాటర్‌ని యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మన నీళ్లు కూడా వేడి వేడివి పోసాం కాబట్టి డైరెక్ట్‌గా చేయి పెట్టకుండా ఇట్లా ఒక స్పూన్‌తో కొంచెం కొంచెంగా చల్లార్చుకుంటూ కలుపుకోండి. చూడండి, ఇప్పుడు ఈ స్టేజ్‌లో ఉంది కదా! మనం ఇలా వచ్చేంత వరకు కలపాలి. ఇది మన రాగి జంతికలకి రైట్ కన్సిస్టెన్సీ అని చెప్పొచ్చు. ఇప్పుడు కొంచెం కొంచెం పిండిని తీసుకొని మౌల్డ్‌లో పెట్టుకొని జంతికలు వేసుకోవాలి. చూడండి, మన పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పిండి మొత్తాన్ని ఒక వేరే బౌల్‌లోకి తీసుకొని ఇలా మూత పెట్టుకొని ఉంచుకోవాలి. లేదంటే పిండి గట్టి పడిపోతుంది. చూడండి, ఇప్పుడు నేను కొంచెం పిండిని ఇలా చేతిలోకి తీసుకొని జంతికల మౌల్డ్‌లోకి ఈ పిండిని పెట్టుకోవాలి. ఇదిగోండి. కొంచెం మౌల్డ్‌కి ఆయిల్ అప్లై చేసుకొని, తర్వాత మౌల్డ్‌లో పెట్టుకోండి. అప్పుడైతే ఆయిల్‌లో వేసుకునేటప్పుడు తేలిగ్గా ఉంటుంది. ఇదిగోండి, ఇలా డీప్ బాటమ్ ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడెక్కగానే ఇలా జంతికల్ని ప్రెస్ చేసుకోవడమే. నేను ఎక్కువ ఆయిల్ కూడా వాడట్లేదు. ఎందుకంటే మనం తీసుకున్న పిండి కూడా కొంచెమే. జస్ట్ 2 కప్పులు తీసుకున్నాం. అంతే కదా! దానికి ఈ మాత్రం ఆయిల్ సరిపోతుంది. మళ్ళీ ఈ ఆయిల్ రీబాయిల్ అవ్వడం, దీన్ని ఇంక దేనికైనా వాడడం, ఈ ప్రాసెస్ అంతా ఉండకూడదని వీలున్నంత వరకు ఎప్పుడు ఇలాంటి డీప్ ఫ్రైడ్ ఐటెమ్స్ చేసినా సరే, ఎంత ఆయిల్ రిక్వైర్మెంట్ ఉంటుందో అంతే తీసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి రాగి జంతికలు కాబట్టి కొంచెం టైం పడుతుంది. వేసిన వెంటనే కదపకూడదు అండ్ కంగారు పడి తీసేయకూడదు కూడా. చూడండి, ఇలా ఈ టెక్స్చర్ వచ్చిన తర్వాత ఒక్కసారి 2 వైపులా కాల్చుకుని తీసేసుకోవాలి. ఇది హెల్త్‌తో పాటు టేస్ట్‌కి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఉండే ఒక డిష్. పిల్లలు బయటకి తీసుకెళ్తే లేస్ అని, కుర్కురే అని ఇలాంటి జంక్ అంతా అడుగుతా ఉంటారు. వాటన్నిట్లి నుంచి పిల్లల్ని డైవర్ట్ చేయాలంటే ఇలా కొత్తగా ఏదన్నా ఒక ఐటెమ్‌ని ట్రై చేసి పిల్లలకి ఆ టేస్ట్‌ని అలవాటు చేయాలి. చిన్నప్పటి నుంచి గాని ఇంట్లో వండే ఐటెమ్స్‌తో పిల్లలకి అలవాటు చేశామంటే ఇంకా ఆ జంక్ జోలికి వెళ్ళకుండా ఉంటారు. చూడండి, ఇలా ఇవన్నీ కూడా నేను ఫ్రై చేసి తీసుకున్నాను. ఇప్పుడు లాస్ట్‌లో ఇంకొక యాడ్ ఆన్ ఉంది దీనికి. పిల్లలకి ఇంట్లో చేసినవే పెట్టండి అని అంటున్నారు. కానీ మా పిల్లలు తినట్లేదండి అంటారా? దానికి కూడా ఒక ఆల్టర్‌నేటివ్ ఉంది. ఇప్పుడు ఈ జంతికలన్నిటిని కూడా చిన్న చిన్న పీసెస్ చేసేయండి. మరీ చిన్న ముక్కలేం అవసరం లేదు. మన కుర్కురే సైజ్ అంత పీసెసే చేయండి. వాళ్ళకి టేస్ట్‌తో పాటు ఆ టెక్స్చర్ గూడా కొంచెం అదే రకంగా కనిపిస్తుంది.
అలా చిన్న పీసెస్ చేసిన తర్వాత చాట్ మసాలాని స్ప్రింకిల్ చేయండి. చూడండి నేనిక్కడ జంతికలన్నిటిని కొంచెం చిన్న చిన్న పీసెస్‌గా చేసి బాక్స్‌లో వేస్తున్నాను. బాక్స్‌లో వేసిన తర్వాత కొంచెం చాట్ మసాలాని చేతిలోకి తీసుకొని, ఆ చాట్ మసాలాని ఈ బాక్స్‌లో వేసి మిక్స్ చేయడమే. దీనివల్ల అచ్చం వీటి టేస్ట్ బయట షాప్స్‌లో కొనే జంతికల్లాంటి టేస్టే వస్తాయి. అండ్ అసలు పిల్లలకి ఇవి ఇంట్లో చేశారా అనే డౌట్ కూడా రాదు. చూడండి ఈ మాత్రం చాట్ మసాలా వేస్తే సరిపోద్ది. జస్ట్ ఒక పావు టీ స్పూన్ ఏసానంతే. వేసి బాక్స్‌కి మూత పెట్టేసి బాక్స్‌ని బాగా షేక్ చేయండి. ఆ క్లిప్పింగ్ మిస్ అయింది. చూడండి ఎంత కలర్‌ఫుల్‌గా అండ్ టేస్ట్‌కి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వచ్చాయో. మీరు కూడా ట్రై చేస్తారు కదూ! ట్రై చేసి మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌తో కూడా షేర్ చేసుకోండి. అండ్ మీకెలా వచ్చాయో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.